ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం పెద్ద నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వారి కోసం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. 1. జీవో వివరాలు. జీవో ఎం.ఎస్/ఎన్.ఓ/33 తేదీ 13/09/2025కు సంబంధించి ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం రూ.15,000 ఆర్థిక సహాయం. 2. సహాయం ఉపయోగం. బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, వాహన మరమ్మతులు, ఇతర అవసరాలు. 3. అర్హత ప్రమాణాలు. వాహనం స్వంతంగా ఉండాలి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి. వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. ఒక కుటుంబానికి ఒకే వాహనంపై ప్రయోజనం. 4. వంచన నివారణ కోసం షరతులు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కారు. ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనరులు కారు. విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల లోపు. భూమి పరిమితి తడి 3 ఎకరాలు లేదా పొడి 10 ఎకరాలు మాత్రమే. 5. అప్లికేషన్ మరియు వెరిఫికేషన్. GSWS ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తు. గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఫీల్డ్ వెరిఫికేషన్. తుది అప్రూవల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా. 6. టైమ్లైన్. వెరిఫికేషన్ ప్రారంభం సెప్టెంబర్ 13. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 19. తుది లబ్ధిదారుల జాబితా సెప్టెంబర్ 24. చెల్లింపులు అక్టోబర్ 1. ముఖ్యమంత్రి చేతుల మీదుగా. 7. చెల్లింపు విధానం. సంబంధిత కార్పొరేషన్ పీడీ అకౌంట్ నుండి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్కు జమ. ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. ప్రతి సంవత్సరం అందించే ఈ సహాయం డ్రైవర్ల జీవితాలకు ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు. ఇటువంటి తాజా సమాచారం కోసం మా YSK న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త రేషన్ కార్డుల్లో తప్పులుంటే ఇకపై సరిచేయించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న QTR ఆధారిత రేషన్ కార్డుల్లో మార్పులు కావాలంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. తప్పులుంటే సచివాలయంలో దరఖాస్తు సెప్టెంబర్ 15 నుండి అవకాశం. సెప్టెంబర్ 15 నుంచి మార్పులు చేయించుకునే అవకాశం కల్పించనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కార్డులు ముందుగా అందజేస్తామని తెలిపింది. 3 నెలల పాటు రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దవుతుంది. నవంబర్ 1 నుండి కొత్త కార్డు కావాలంటే నామమాత్ర రుసుము 35 నుండి 50 రూపాయలు మాత్రమే. అంతేకాకుండా ఆధార్ ఆధారంగా సముచితంగా లబ్ధిదారులకు కార్డులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తప్పులు ఉన్నవారు సమయానికి సరిచేసుకోవాలని సూచించింది. ఇటువంటి తాజా సమాచారం కోసం మా SK న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి.